పూరా లోకల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో శంకరన్నతో ఉన్నాము. లోక్సభ ఎలక్షన్ల నేపథ్యంలో ఇంకో 3-4 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ అయినా రాజ్యాంగంపై చర్చ నడుస్తూనే ఉంది. దీనిపై మనతో స్పందించడానికి శంకరన్న ఉన్నారు. ఆయనే అడిగి తెలుసుకుందాం. అన్న, 3 రోజులలో ఎలక్షన్స్ ఉన్నాయి. అయినా ఇంకా రాజకీయ నాయకులు రాజ్యాంగంపై చర్చ వదలట్లేదు. కారణం? ఎలక్షన్లు మోసం చేయాలి కదా ప్రజలని. రాజకీయ నాయకులు అంటేనే మోసగాళ్ళు. ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉంటే అన్ని శాఖల మీద అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది పోయి ఒక 5 గ్యారంటీల మీదనో 20 గ్యారంటీల మీదనో లేకపోతే వాళ్ళ మేనిఫెస్టోల మీదనో హామీలు ఇస్తుండ్రు, చేతులు దులుపుకుంటారు. మరి మిగతా శాఖల సంక్షేమ సంగతి ఏంది? సంగతి అలా పట్టది. ప్రధానంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తుంటే నోటితోటి నవ్వాలనో ముడితోటి నవ్వాలనో అర్థమవుతలేదు. అయితే భారత రాజ్యాంగం అన్న రద్దు చేస్తారని మాట్లాడు, లేదా రిజర్వేషన్లన్నా రద్దు చేస్తారని మాట్లాడు. భారత రాజ్యాంగం రద్దు చేస్తే ఇంకా రిజర్వేషన్ల రద్దుతోటి ఏం పని ఉంది? రిజర్వేషన్లు రద్దు చేస్తే భారత రాజ్యాంగం ఉంటుందనే కదా, ఉంటుంది అన్నట్టే కదా. మరి ఏదన్నా ఒకటి మాట్లాడు, రెండు మాట్లాడకు, ప్రజలని కన్ఫ్యూజ్ చేయకు నువ్వు. ఇలా అరే నువ్వు ఎడ్డామంటే మీ నాయకుడు తెడ్డేయమంటుండు. ఇదేందా నాకు అర్థం కాదు. ప్రజలకు మీకు ఏం క్లారిటీ ఇస్తుండో క్లారిటీగా చెప్పుండ్రి. ఏదో అన్నట్టుంది, సంబురాన కొత్త పెళ్లి కొడుకు చెంబెత్తేసిండు అన్నట్టు చెంబులు ఎత్తేసుడేనా నీ కథ? వేరే లేదా? అరే 65 ఏళ్ళల్లో మీరు ఏం డెవలప్ చేసినారు గతంలో? ఇప్పుడు 5 ఏళ్ళు ఇచ్చారు కదా రాష్ట్ర ప్రభుత్వంలో, ఏం డెవలప్మెంట్ చేస్తారు? 10 ఏళ్ళు కాంగ్రెస్కి, 10 ఏళ్ళు బీజేపీకి ఇచ్చిండ్రు, 10 ఏళ్ళు రాష్ట్రంలో టీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. వీళ్ళు ఏం చేసిండ్రు అనే విధానాల మీద చర్చ పెట్టు, అంతే తప్ప. కానీ నువ్వు అయినా నాకు ఒకటి అర్థం కాదు, చదువుకున్నావా లేకపోతే చదువుకోలేదా? రెండు ఒకసారి చెప్పాలి. ఎందుకంటే ఇలా లోక్సభ స్థానాలు 545 లోక్సభ స్థానాలు ఉంటే 2 ఆంగ్లో ఇండియన్లకు వెళ్ళిపోతే ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు 47, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు 84. ఈ రెండు కూడితే 131 అవుతుంది. ఇంకా బీసీలే చెప్తలేను, బీసీలు కొంతమంది ఉంటారు కదా ఎన్నికయ్యేటోళ్ళు, బీసీలే అన్నీ కలుపుకుంటే ఓ 150 వేసుకో. నువ్వు 300 మెజార్టీ అంటున్నావు కదా, 300 మెజార్టీ వస్తుందో రాదో అంటున్నావు కదా, నీకేం భయం? ఇప్పుడు ఇన్ని రిజర్వ్ స్థానాలు పెట్టుకొని ఇలా ఆ రిజర్వేషన్లలో ఎన్నికైనా మేము ఇలా నువ్వు లోక్సభలో అయిన తర్వాత రాజ్యాంగాన్ని మారుస్తా లేకపోతే రిజర్వేషన్లు మారుస్తా అంటే మేము ఊరుకుంటామా? సరే మేము ఊకున్నా, మీ నాయకుడు ఊకుండా అంటుండు కదా, దేశానికి అగ్గి పెడతా అని చెప్తుండు. భారత రాజ్యాంగాన్ని మార్చిన, భారత రిజర్వేషన్లు మార్చిన దేశంలో అగ్గై మాడుతుంది అని చెప్తుండు. ఇప్పుడే అగ్గై మాడుతుంది అంటుండు. మరి ఇంత మాకు ధీమా ఉన్న తర్వాత, అగ్గి పెట్టేటోడు ఉన్న తర్వాత మాకేం బాధ? ఇక మీరే ఉన్నారు కదా, మాకేం బాధ? ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా మీరే మాకు సపోర్ట్గా ఉన్నప్పుడు మేము ఎందుకు భయపడాలి? అయినా కాలువ దాటనోడు కడలేట్లా దాటుతాడు అనుకుంటారా? కాలువనే దాటారంటున్నారు వాళ్ళు. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కాలువనే దాటదు అంటున్నావు, నువ్వు కడలు దాటుతారని కలలు కంటున్నావా? నువ్వు కలలు కంటున్నావు. ఇప్పుడు వాళ్ళు అన్నరా లేదా అనేది ఆధారంగా మాట్లాడాలి. వాళ్ళ మనసులో ఏముందో నువ్వేమైనా కలగన్నావా? నీకేమైనా దేవునివా? నువ్వేమన్నా దేవుని లెక్క కళలు వచ్చిందా? మరి ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడి ఎందుకు మీరు పరువు తీసుకుంటున్నారు? ఏదో అన్నట్టు కదా, నది 4 ఆమడలు ఉండగానట లుంగి పంచె మీదికి ఎత్తి కట్టుకున్నారట, గట్లుంది మీ కథ. అట్లుంటుందా? ఏదైనా ఉంటే చెప్పు. నువ్వు అభివృద్ధి ఇక్కడ నువ్వు 100 రోజులు అయిపోయింది, 100 రోజులలో ఏం చేస్తానో అవి చెప్పు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళల్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏముందో చెప్పు. గత ప్రభుత్వం ఇక్కడ లోకల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళల్లో ఏం చేసింది, ఏం వైఫల్యాలైనా చెప్పు. కవిటి మీద చర్చ పెట్టకుండా భారత రాజ్యాంగం అని రిజర్వేషన్లనని. అయినా నేను అడుగుతా, ఎన్నేళ్ళువా రిజర్వేషన్లు? ఎన్నేళ్ళు? భారత రాజ్యాంగం చెప్పింది కదా 334 ఆర్టికల్లో 10 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండొద్దు అని ఆ మహనీయుడు
ఎవరు అంబేద్కర్ గారే అన్నారు. 10 ఏళ్ళు దాటిపోయింది అయినా వెనకబాటుకే ఉన్నాము అని, 60 ఏళ్ళకు మించి దాటద్దని ఆర్టికల్ 334 చెప్తుంది. ఎన్ని రోజులు మరి తిన్నోడు తింటాడు? ఎన్ని రోజులు వాడినోడే వాడతాడు రిజర్వేషన్లు? రిజర్వేషన్ల రూపం మారకూడదా? కులం ప్రాతిపదికనే రిజర్వేషన్లు ఉండాలా? ఎకనామికల్ బేస్డ్ రిజర్వేషన్లు ఉండకూడదా? మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడేది కులానికి సంబంధించి రిజర్వేషన్ల, ఎకనామికల్కి సంబంధించిన రిజర్వేషన్ల గురించా? మేమేమంటున్నామంటే ఇవాళ నేను ఆయా వర్గాల నుంచి వచ్చేసిన, ఇప్పటి వరకు నాకు ఏం రిజర్వేషన్లు ఉపయోగపడలే. ఉపయోగపడని రిజర్వేషన్ ఉంటేంది పోతేంది అనుకుంటాం. అలాంటప్పుడు నేనేమంటున్నా, వీటిని పునఃసమీక్ష చేయాలి. 70 ఏళ్ళుగా తిన్నోడే తింటుండే. ఇవాళ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ మన ఈయన ఉన్నాడు కదా గడ్డం వివేక్ కానీ వినోద్ కానీ, వాళ్ళ నాయన రిజర్వేషన్ను ఉపయోగించుకుంటూ కొడుకులు ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఆయన మనవడు వంశట ఆయన ఉపయోగించుకుంటుండు. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు ఆరూరు రమేష్, అక్కడ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్ కంటిన్యూషన్ కావాలని అడుగుతున్నా. దీనిలో చేంజ్ చేయకూడదా? ఈ రకమైన మార్పులు రాకూడదా? మరి వాళ్ళేది ఉండాలి, వాళ్ళు దొరలు కావాలి, మీరు బానిసలు కావాలి. ఇంతేనా? మరి ఇంతేనా? ఇది వద్దంటున్నా. ఇలా నేను పుట్టిన కులంలోనైనా ఎవడైనా డెవలప్మెంట్ అయితే వాడిని తీసేయమని అడుగుతున్నా. సైకిల్ ఎందుకు చేయమని అడుగుతున్నా. సైకిల్ ఎందుకు చేయవు? ఇలా బీసీలల్లో కూడా ఎంత దరిద్రం అంటే, బీసీలల్లో ప్రాథమిక దశలో ఏ కులమానం పెట్టిండ్రో ఆ కులమానం దాటి 8 లక్షలకు తీసుకొచ్చిండ్రు క్రిమిలేయర్ అనేది. 8 లక్షలకు తీసుకొచ్చిండ్రు. 8 లక్షల క్రిమిలేయర్ అంటే 69,000 సంపాదించేటోడు కూడా నీకు నాన్ క్రిమిలేయర్ల మన రిజర్వేషన్ పొందే ఫలాలలో వస్తుండు. మరి ఎందుకు ఆ రిజర్వేషన్? 69,000 డైలీ లేబర్ పిల్లగాడు, డైలీ లేబర్ కొడుకు పోటీ పడతాడా? మరి పోటీ పడనప్పుడు ఎందుకు మార్చకూడదు రిజర్వేషన్? వివక్షకు కేసులు ఉంటాయి, వివక్షకు శిక్షలు ఉంటాయి, వెనకబాటుకి ఉద్దీపనలు ఉంటాయి. ఈ ఈ ఈ ఈ సిస్టమ్ని మార్చిపారేసి సామాజిక ఆర్థిక వెనుకబాటుకు రిజర్వేషన్లు ఇవ్వబడతాయని ఒక కోణం చెప్పినారు. ఇప్పుడు ఆ తంతు మారినప్పుడు మనం మారాలి కదా. అయినా ఏమైనా మీ ప్రభుత్వం లెక్క అనుకుంటారు ఏంది? నాకు అర్థం కాదు. వీళ్ళు మీ ప్రభుత్వం లెక్క అనుకుంటారు ఏంది? అసలు ఎమర్జెన్సీ పెట్టే టైం ఏందో తెలియకుండా ఎమర్జెన్సీ పెట్టి ఎమర్జెన్సీ పీరియడ్లో చట్టసభల ఆమోదం లేకుండా ఇలా సెక్యులర్ సామ్యవాదం అనే పదం 2 పట్టుకొచ్చిండ్రు. అంటే మీరు పట్టుకొచ్చినట్టు వీళ్ళు పట్టుకొస్తారని ముందే భయపడుతున్నారు ఏంది? అట్లుండదు. ఇలా ప్రజలం నీకు ఓట్లేసి గెలిపించినంత మాత్రాన నువ్వు చట్టాలు చేస్తా అంటే, ప్రజల ఆమోదం లేని చట్టాలు చేస్తారంటే, చూసినాం కదా గతంలో కొన్ని చట్టాలను ప్రభుత్వం వెనుక తీసుకుంది. సో ప్రజా ఆమోదం లేకుండా ఏ రాజకీయ నాయకుడు కానీ ఆ పనులు అవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు అభివృద్ధి మీద, మీరు చేసిన వైఫల్యాల మీద చర్చ జరగాలి. అది కాకుండా ఈ పనికిమాసిన చర్చలు పెట్టుకొని ఏందా ఇదంతా ఏంది ఏదో అన్నట్టున్నది. ఏదో అన్న నడవంతరపు సీరత్తనట, అతను నడిరాత్రి లేచి గొడుగు పోవటం అన్నారట. ఇలా కథ అట్లున్నది. వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు చెప్పాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇలా నేను అడుగుతున్నా, ప్రజలకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మేము మాట్లాడేది మా కోసం కాదు, మేము ఎట్లయినా బతుకుతాం. కానీ ఇలా ప్రజల కోసం, తెలియని ప్రజల కోసం, తెలివి నేర్పడానికి కోసం మాట్లాడుతుంటే వీళ్ళకు టీవీ సీరియళ్ళ మీద ఉన్నంత ప్రేమ, ఐపీఎల్ మ్యాచ్ల మీద ఉన్నంత ప్రేమ, రీల్స్ చేసుడి మీద ఉన్నంత ప్రేమ సమాజంలో లేదు. సమాజంలో జరుగుతున్న పరిస్థితుల మీద లేదు. ఎవరికన్నా ప్రజలకు ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్, ఒక డ్యాన్స్ పెడితే డ్యాన్స్కి లక్షల వ్యూలు, లైకులు వస్తాయి. అరే నీ సామాజిక సమస్యలయ్యా, అది రేపు నువ్వు కూడా మనలో ఒక బాధితుడివే కదా. ఈ సమస్యల పట్ల సామాజిక అవగాహన ఉండాలి కదా నీకు. ఉండకపోతే ఎట్లా? చదువుకున్నోళ్ళంతే, చదువుకున్నోళ్ళంతే, ఇద్దరు గంతే అయిన తర్వాత రెండింటికి మధ్య తేడా ఏముంది? అందుకని ఈ రాజకీయంలో అభివృద్ధికి, సంక్షేమానికి మధ్య పోటీ ఉండాలి. దానికి మధ్యనే ఎన్నికలు జరగాలి. అంతే తప్పగానే మీరేమో కథలు పడి మేము కథలు చేస్తామంటే, ప్రజలు కొంత చైతన్యంతో ఉన్నారు, ఒక విజన్ తోటి ఉన్నారు, ఒక ఆలోచనతో ఉన్నారు. ఎవడు మంచి చేస్తే వాడికి ఓటేద్దామని ఉన్నారు, ఎవడు పని చేయడో వానికి కర్రు కాల్చి వాత పెడదామని ఉన్నారు. అట్లాంటప్పుడు
పెద్ద దీన్ని ఇది చేసుకోవద్దు. ఎన్నికలు అనేటివి కూడా ఈ రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికలు అనేటివి కూడా 5 ఏళ్ల కాలానికి వచ్చిపోయేటివే తప్ప ఈ శాశ్వత కాలికంగా కాదు. కాబట్టి అభివృద్ధి మీదనే చర్చ జరగాలి, అనవసరమైన విషయాల మీద చర్చ జరగదు. ప్రజలకు సంక్షేమం ఎవరు ఎంతవరకు ఉండే ఎంతవరకు తీసుకుపోయారు, ఇంకెంతవరకు ఇవ్వగలుగుతారు, వాటి మీద చర్చ జరగాలి. కానీ మోస్ట్లీ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాల దగ్గర ఎవరు వస్తే ఏం చేస్తారు అనే అభివృద్ధికి సంబంధించిన పత్రాలు ఏం లేవు. చెప్పాలి కదా, నీ కాన్స్టిట్యున్సీకి లో ఏమేం ప్రాబ్లం ఉన్నాయి, నువ్వు కంటెస్ట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్కి నువ్వు వచ్చిన తర్వాత ఏ రకమైన సొల్యూషన్ చూపెడతావు అనేది చెప్పాలి ప్రజలకి. ఇది చెప్పకుండా ఇవన్నీ వేస్ట్. అయినా దేశ ప్రజలు ఒక తాటి మీద ఉన్నారు, ఒక ఆలోచనతో ఉన్నారు. ఆలోచన వైపే నడుస్తారని నేను అనుకుంటున్నాను. చూసారు కదా వ్యూవర్స్, ఓయి శంకరన్న ఏమంటున్నాడంటే రిజర్వేషన్ల ప్రక్షాళన కులానికి సంబంధించి కాకుండా ఎకనామికల్గా జరిగితే బాగుంటుంది. అలాగే రిజర్వేషన్లకు సంబంధించి చర్చలకి కాకుండా సంక్షేమ పథకాలకి అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేశారు దీనికి సంబంధించిన చర్చ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగే వ్యక్తిగత దూషణ, ఒకరిపైన ఒకరు ఆరోపణ చేసుకోవడం, ఇవన్నీ అప్పటికప్పుడు ఎలక్షన్ల కోసం చేసే ఆరోపణలు తప్ప దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన అంటున్నారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ నరేష్తో మీ కృష్ణబాల.